హాయ్ అండి. చేపని 3 పార్ట్స్ చేసుకొని ఫస్ట్ పార్ట్ అయితే బిర్యానీ చేసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్తో తల తోక ఇవి ఉంటాయి కదా, వాటితో పులుసు పెట్టుకుందాం. సో తల అయితే ఇవి పెద్ద పెద్ద చేపలు కాబట్టి తల వచ్చేసి ఒక్కొక్క తలకాయని ఒక 3 పార్ట్స్ 4 పార్ట్స్ కింద అలా చేశారనమాట. సో వీటికైతే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కొంచెం పెరుగు వేసి కొంచెం పక్కన పెట్టేసుకున్నాం. పోపులో అయితే కొంచెం మెంతులు ఇంకా జీలకర్ర వేసుకుంటున్నాం. ఉల్లిపాయ టమాటా పేస్ట్, మీరు జీలకర్ర కావాలంటే ఈ పేస్ట్లో మిక్సీ పట్టేసుకోవచ్చు. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకుంటున్నాం. స్టార్టింగ్లో అయితే కొద్దిగా గరిటతో ఇట్లా అటు ఇటు అనుకోండి. తర్వాత అయితే కొంచెం కుక్ అయిన తర్వాత ఎప్పుడు చేపల పులుసులో గరిట పెట్టకండి, ఎందుకంటే ముక్కలు విడిపోతాయి అన్నమాట. ఇవైతే ఎట్లాగో అవి తల అవి ఉంటాయి కదా, కొంచెం గట్టిగా ఉండే పార్ట్స్ ఇవి. సో ఫస్ట్ అయితే ఇట్లా గరిటతో కలుపుకుంటున్నాం. తర్వాత అయితే కలపకండి, కుదుపుకోవాలి మంచిగా. సో తర్వాత ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా కుదుపుకోవాలి. కొంచెం పులుసు వేసేసుకుంటాం మనం చేపల్లోకి. పులుసు వేసుకొని పులుసు మరిగిన తర్వాత కొంచెం ఏం వేద్దాం, ధనియాల పొడి మసాలా పొడి కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. చేపల పులుసు ఎప్పుడైనా సరే నైట్ కుక్ చేసుకొని తర్వాత రోజు తింటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది అనమాట. సో అలా ఎప్పుడైనా ట్రై చేయండి. మేమైతే ఇలా అప్పుడు వండేసి ఒక పూట ఒక హాఫ్ డే అట్లా వదిలేసి తర్వాత తిన్నాం అనమాట, టేస్ట్ బాగుంది. సో ఇంకా థర్డ్ పార్ట్లో అయితే ఫిష్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. వీలైతే ఆ వీడియో కూడా పెడతాను. ఇదైతే మా చేపల పులుసు. సో అన్నీ వేసేసుకొని రెడీ అయిపోయింది. ఒక డే ఆగిన తర్వాత, ఒక హాఫ్ డే ఆగిన తర్వాత మేమైతే తిన్నాం. చేపల పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంది. పెద్ద చేప కదా, అందులోకి బొచ్చకి నార్మల్గానే తల పెద్దగా ఉంటుంది కదా. సో మా పులుసు అయితే రెడీ అయిపోయింది.